నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడి నియామకం కుల రాజకీయ పోరుకు బీజం వేసింది. డీసీసీ అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన పున్నా కైలాష్ నేతకు రాకుండా మంత్రి కోమటిరెడ్డి అనుచర గణం పరోక్షంగా అడ్డుకునే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు దక్కాల్సిన పదవులను రెడ్డి సామాజిక వర్గం ప్రతినిధిగా ఉన్న ఓ మంత్రి అడ్డుకుంటున్నారనే భావన బీసీ వర్గాల్లో బలపడింది. ఈ అంశమే ఇప్పుడు నల్గొండ జిల్లాలో బీసీ వర్సెస్ రెడ్డి మంటలకు ఆజ్యం పోసిందట. నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కితే రెడ్డి సామాజిక వర్గం అడ్డుకుందనే విషయం మరువకముందే తాజాగా యల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ వ్యవహారం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. కిడ్నాప్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుల పాత్ర ఉందని, ఇది కేవలం రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని లక్ష్యంగా చేసుకున్నారని తీవ్ర ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనను బీసీ సామాజిక వర్గాన్ని అణిచివేసే ప్రయత్నమని బీసీ నేతలంతా ఏకమై ముక్తకంఠంతో వ్యతిరేకించారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరికలు జారీ చేశారు. ఒక గ్రామానికి పరిమితం కావాల్సిన సర్పంచ్ భర్త వ్యవహారం బీసీ వర్సెస్ రెడ్డిగా మారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. నిజానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో బీసీ వర్గానికి చెందిన నేతలకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం, పార్టీ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బీసీలో అసంతృప్తి రాజుకుంది.